ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వేదాద్రి పంచనరసింహ క్షేత్రాల్లో ఒకటైన గరుడాచల వీర నరసింహ క్షేత్రం గురించి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహి విహారీ. ఫ్రెండ్స్, వేదాద్రి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఈ గరుడాచల వీర నరసింహ స్వామి క్షేత్రం ఉంది. గత వీడియోలో వేదాద్రి క్షేత్రం గురించి పూర్తి వీడియో చేశాము, చూడని వారు చూడండి. ఈ క్షేత్రాన్ని గరుత్మంతుడు నిర్మించారు, అలాగే స్వామివారిని వీర నరసింహునిగా ప్రతిష్ఠించారు. వేదాద్రి నుంచి ఈ గరుడాచలం క్షేత్రానికి బిలమార్గం ఉంది. ఈ బిలమార్గం ద్వారా స్వామివారు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తూ వస్తూ ఉంటారని, అలాగే ఈ బిలమార్గంలో అనేక మంది ఋషులు మునులు ఉన్నారు అనేది ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. అలాగే నేటికి ఈ బిలమార్గం ద్వారా ఋషులు మునులు సంచరిస్తున్నారు అనడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. అవి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కలికాలంలో కూడా నేటికి ఈ 20వ దశకంలో స్వామి ఇక్కడ ఉన్నారు అనడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా 2 ముఖ్యమైన సజీవ సాక్ష్యాలను మన కళ్ళ ముందు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఈ క్షేత్రానికి ప్రక్కన 3 కిలోమీటర్ల దూరంలో బండిపాలెం అనే గ్రామంలో పశువుల కాపరి ఒక అతను ఇక్కడికి వచ్చి గుహ లోపల మునులు ఉంటారు అని కొంతమంది చెప్తుంటే విని చూద్దామని కుతూహలంతో లోపలికి వెళ్ళాడు. తన 15వ సంవత్సరంలో ఈ గుహలోకి వెళ్ళిన అతను 45 సంవత్సరాలకు తిరిగి వచ్చాడు. తన ఆ గుహలోకి వెళ్ళిన సాయంత్రానికే పశువులు ఇంటికి చేరటంతో, తను రాకపోవడంతో తనకి ఏదో జరిగిందని చనిపోయాడు అనుకుని ఆ గ్రామస్తులు, తన కుటుంబీకులు తనకి కర్మకాండలు చేసేశారు. అయితే తాను 45 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాక తను ఆ గుహలో జరిగింది ఏంటి అనేది వారి కుటుంబీకులకి వివరించడం జరిగింది. అతను ఆ గుహలోకి కొంత దూరం వెళ్ళాక ఒక చోట మునులు ఋషులు తపస్సు చేసుకుంటూ తనకి కనిపించారు. వారు అతన్ని చూసి అతని మీద నీళ్లు చల్లారు. అలా నీళ్లు చల్లడంతో తనకు ఏమైందో తెలియదు, ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడో తెలియదు. కాలం గడిచిపోయింది. తర్వాత తనని ఆ ఋషులు ఈ గుహ చివరి భాగానికి తీసుకువచ్చి వెళ్ళమని చెప్పడంతో తను బయటికి వచ్చారు. అలా బయటికి వచ్చిన తను తన గ్రామాన్ని వెతుక్కుంటూ వెళ్ళగా అంతా మారిపోవడంతో అతను గ్రామంలోకి వెళ్ళిన తర్వాత తనను చూసిన ప్రతి ఒక్కరు ఎవరు ఎవరు అని ప్రశ్నించగా తను ఫలానా అని చెప్పగా అందరూ ఆశ్చర్యపోయారు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని అడిగితే తను ఆ గుహలోకి వెళ్ళాను అని జరిగింది చెప్పాడు. అయినప్పటికీ తన సన్నిహితులు తను ఇంకా ఏవో దాస్తున్నాడు అని ఇప్పటికీ సందేహపడుతూ ఉంటారు. తను 1990 సంవత్సరంలో కాలం చేయటం జరిగింది. గర్భగుడిలో గోపురం అంతు చిక్కని రహస్యం. ఎందుకంటే టార్చ్ లైట్తో ఎంతో మంది లైట్ వేసి చూశారు ఆకాశం వైపు. అది ఎక్కడికి వెళ్తుందో ఇప్పటికీ అంచు దొరకలేదు. అందుచే ఈ క్షేత్రం పంచభూతాల్లో ఒకటైన ఆకాశతత్వానికి ప్రతీకగా నిలిచింది. రెండవది, అజర్బైజాన్ అనే దేశంలో ఒక ఇస్కాన్ భక్తురాలు నిత్యం కృష్ణునితో పాటు నరసింహస్వామిని కొలిచేది. ఆమెకు 12 సంవత్సరాలుగా నిత్యం ఈ స్వామి కలలో కనిపించేవారు. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. అతను కలకత్తాలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అయితే అతనికి కలలో కనిపించే స్వామి ఆనవాళ్లు చెప్పి వెతకమని చెప్పింది. దేశంలో ఉన్న అనేక నరసింహస్వామి క్షేత్రాలు వెతికి అతను ఫోటోలు తీసి వాళ్ళ అమ్మగారికి పంపించేవాడు. ఆ ఫోటోలు చూసి ఆమె ఇవి ఏవి కావు అని చెప్తూ ఉండేదట. అలా 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె తన కుమారుడు ఈ దేవాలయాన్ని వెతుకుతున్నాడో లేదో అనే అనుమానంతో ఆమె భారతదేశానికి వచ్చి తను కూడా కుమారునితో వెతకడం మొదలుపెట్టింది. అలా దాదాపు 3 సంవత్సరాలు వెతకగా వేదాద్రి క్షేత్రానికి తల్లి కొడుకులు చేరుకుంటారు. ఇక్కడ స్థానికులతో తనకు కల్లో కనిపించిన స్వామి వివరాలు గుహలో స్వామి అని చెప్పగా వారు ఇక్కడ దగ్గరలో 4 కిలోమీటర్ల దూరంలో గరుడాచల వీర నరసింహస్వామి క్షేత్రం ఉంది, అక్కడికి వెళ్ళండి అని చెప్తారు. అక్కడకు చేరుకున్న ఆమె స్వామిని చూసి ఇంకా నేను రాను, ఇక్కడే ఉంటాను, నాకు కల్లో కనిపించే స్వామి ఈ స్వామి అని కొడుకుకు చెప్పింది. కొడుకు అలా కాదు, అన్ని సౌకర్యాలతో మళ్ళీ వద్దాం అంటే వినకుండా ఆమె నేను రానంటే రాను అని చెప్పేసింది. అయితే కొడుకు పక్క గ్రామంలో ఉన్న ఈ దేవాలయ పూజారులకు దగ్గరకు వెళ్ళి విషయం చెప్పగా
అది అంత అడవి, అంత పెద్ద ఆవిడ అక్కడ ఎలా ఉంటుంది, మేము స్వామి దగ్గరికి వెళ్ళాలి అంటేనే నలుగురం కలిసి వెళ్తాము, అలాంటిది ఆమె ఎలా ఉంటుంది, వద్దు అని చెప్పారు. అయినా ఆమె వినలే లేదు. ఎంత చెప్పి చూసినా వినలేదు. సరే 2 రోజులు ఉంటుందిలే అనుకున్నారు. కానీ ఆమె సంవత్సరాల తరబడి ఒక్కటే ఆ కారడవిలో స్వామిని సేవిస్తూ ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులకు వచ్చిరాని భాషలో ఉగ్రం వీరం మహావిష్ణు అనే మంత్రాన్ని జపం చెయ్యమని చెప్పేది. అలాగే రాత్రి సమయంలో గుహలో నుంచి ఋషులు మునులు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, అక్కడ పడుకున్నారు, ఇక్కడ జపం చేశారు, వచ్చిన ఋషులు ఇలా బొట్టు పెట్టుకున్నారు, వాళ్ళ ఆనవాళ్ళు పొద్దున్నే పూజారులకు చెప్పేది. అలా ఆమె గరుడాచల బామ్మగా, బంగారు పన్ను బామ్మగా పేరు పొందింది. ఆమెను చూడటానికి తండోపతండాలుగా వచ్చి ఆమె ఆశీస్సులు పొందేవారు. అలా ఈ క్షేత్రం ఆమె ద్వారా ఎంతో అభివృద్ధి చెందింది. ప్రస్తుతం మనం చూసిన ఈ అభివృద్ధి మొత్తం ఆమె తర్వాతే జరిగింది. ఆమెను ఎవరైనా ఇంత దట్టమైన అడవిలో ఒక్కదానివే ఎలా ఉంటున్నావు అని అడిగితే ఆమె ఒక్కటే సమాధానం చెప్పేది, ఈ స్వామి నన్ను కాపాడినన్ని రోజులు ఎవ్వరూ ఏమీ చేయలేరు అని చెప్పేది. ఆమె తన గురువు గారు రమ్మంటున్నారు అని చెప్పి ఆమె 1/6/2016లో ఏకాదశి రోజున స్వామి సన్నిధికి వెళ్ళారు. ఇప్పుడు మనం చూస్తున్న సమాధి ఆమెదే. క్షేత్రం ఎంట్రెన్స్ లో ఉంటుంది. దేవుడు ఉన్నాడు అని ఇప్పటికీ ఈ స్వామి నిదర్శనాలు చూపిస్తూనే ఉన్నారు. ఈ క్షేత్రంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో. సో ఫ్రెండ్స్, ఈ క్షేత్రాన్ని మీరు సందర్శించండి. ఫ్రెండ్స్, నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.